చెమట వస్తుంటే ఏసీ ఉంది, అయినా జీవితంలో నాకు బాధ ఉంది. ఏంటంటే కనీసం ఒక యాప్ రూపంలో, అంటే నేను మహాభారత రామాయణాలు చెప్దామని అనుకుంటున్నప్పుడు ప్యారలల్లీ వీళ్ళు ఒక యాప్ రూపంలో మహాభారత రామాయణాలని తీసుకొచ్చారు. అందుకు కూడా లిపి యాప్స్ అంటే నాకు నిజం అంటే ఇది వీళ్ళు లేదంటే నాకేదో తీసుకొచ్చి కూర్చోబెట్టారని నేను చెప్పట్లా. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి అసలు యాప్స్? మీరు చదువుకోవాలి. చాలా అథెంటిక్ గా రాశారు. నాకు చాలా నచ్చింది వీళ్ళు రాసిన విధానం, వీళ్ళు చేసిన విధానం. రాముడు నరుడులా వచ్చాడు, ధర్మంగా నిలబడ్డాడు. ఆయన చేసినవన్నీ మనం ఎలా చేయగలం? అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం రామాయణ మహాభారతాల నుంచి? నిజంగా రామాయణ మహాభారతాల నుంచి ఈ దేశం నేర్చుకొని ఉండుంటే, సో నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే మహాభారతం ఎందుకు వచ్చింది? ఓవర్ థింకింగ్ ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఉన్న పెద్ద సమస్య నెగిటివ్ మైండ్. వాడన్నాడు అన్నోడు బానే ఉన్నాడు, విన్న నువ్వు పాడైపోతుంది. ఎందుకు అది మాటి మాటికి వస్తుంది అంటే నీలో ఎంత అహం ఉందో నీకు అర్థమవుతుందా? నాకు కిడ్స్ ఉన్నారు 2. వాళ్ళని ఇట్లా మన స్పిరిచువల్ గా మన సనాతన రూట్స్ నుంచి దానికోసం నేను ఏం కాంట్రిబ్యూట్ చేయగలను? మనం కిడ్స్ కి ఈ నాలెడ్జ్ లాజికల్లీ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకోగలిగినంత తీసుకుంటారు. వాళ్ళకి లాజికల్లీ చెప్పండి. మనం మన మతాన్ని ఎప్పుడు కూడా పిల్లల మీద రుద్దకూడదు. వాళ్ళ నుంచి మీరందరూ నాకు ఇవ్వాల్సిన ఒక మాట ఏంటంటే, మీరు పత్రం పుష్పం ఫలం తోయం, ఇది కృష్ణుడు అడిగిందండి. యోమే భక్త్యా, భక్తితో ఇస్తే ఇవ్వండి, లేకపోతే ఆయనకు అది కూడా అక్కర్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణుడిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే